తెలుసుకోవటం చాలా మంచిది మనకి. కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి. ఓకే, సో సెప్టువజెంట్ లో అంటే గ్రీక్, సెప్టువజెంట్ అంటే లేదు, గ్రీక్ భాషలో ఉన్న బైబిల్ సెప్టువజెంట్ అంటారు. హిబ్రూ బైబిల్ ని ఇప్పుడు మన తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. మీకు దగ్గర బైబిల్ ఉంది కదా, తెలుగు బైబిల్, దాన్ని మీరు తెలుగు బైబిల్ అంటారు కదా. ఇలాగే క్రీస్తుపూర్వం 250లో గ్రీక్ లో కూడా ట్రాన్స్లేట్ చేశారు బైబిల్. ఆ గ్రీక్ లో ట్రాన్స్లేట్ చేయబడిందని సెప్టువజెంట్ అని వాళ్ళు పేరు పెట్టారు అంతే. అక్కడ గ్రీక్ లో దీనికి ఎక్సోడస్ అని పేరు పెట్టారు. ఎందుకు అంటే ఇదిగోండి, బయటకి రావటం, బయటకి రావటం థీమ్ బట్టి చెప్పారు కదా, గ్రీక్స్ థీమ్ ను బట్టి పేర్లు పెడతారని. ఎక్స్ అంటే బయట. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు రైల్వే స్టేషన్ లోకి వెళ్తే ఎగ్జిట్ అని ఉంటుంది. ఎగ్జిట్ అంటే బయటకు దారి. అలానే ఎక్స్. ఓడస్, ఓడస్ అంటే మార్గం, ఓడస్ అంటే మార్గం. సో ఎక్సోడస్ అంటే లిటరల్ గా దాని అర్థం ఏంటంటే బయటకు వెళ్ళే మార్గం, లేదంటే డిపాచ్, ద వే అవుట్. సో మన తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసినప్పుడు నిర్గమాకాండం అని ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకంటే నిర్గమ అనే సంస్కృత పదానికి అర్థం ఏంటంటే నిర్ అంటే బయటకు అని అన్నారు. నిర్, నిర్ అంటే అర్థం ఏంటి? నిర్, నిర్గమాకాండంలో నిర్ అనే సంస్కృతానికి అర్థం ఏంటంటే బయటకు. గమ అనగా వెళ్ళటం. నిర్ గమ, బయటకు వెళ్ళటం. నిర్యాణం అని కూడా అంటారు. అందుకని నిర్యాణం, నిర్యాణం అంటే ఆత్మ బయటకు వెళ్ళిపోవటం. అలా నిర్ అంటే బయటకు, గమ అంటే వెళ్ళటం. ఒక చోట నుండి బయలుదేరుట, నిష్క్రమించుట, లేదా వెలుపలకు వెళ్ళటం. ఓకేనా? రామాయణ మహాభారతం లాంటి గొప్ప గ్రంథాల్లో అరణ్యకాండ, బాలకాండ, ఇక్కడ ఉన్న కాండాన్ని తీసుకొని వచ్చారు. బాలకాండ, అరణ్యకాండ తీసుకొని వచ్చేసేసి ఆది కాండం అని పేరు పెట్టేశారు. నిర్గమాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఇందాక తమ్ముడు అడిగాడు కదా, పెంటాట్యూక్ అంటే ఏంటన్నా అని అడిగాడు ఇందాక తమ్ముడు. పెంటాట్యూక్ అంటే ఏం లేదు నాన్న, హిబ్రూలో తోరాకి ఈక్వలెంట్ వాడు అనమాట. హిబ్రూలో తోరాకి గ్రీక్ ఈక్వలెంట్ వాడు ఏంటంటే పెంటాట్యూక్. పెంటా అంటే 5 అన్నారు. చిన్నప్పుడు మనం చదువుకొని ఉంటాం కదా, పెంటా, హెక్సా, సెప్టా, ఆక్టా. చిన్నప్పుడు మనం లాటిన్ వర్డ్స్ చదువుకొని ఉంటాం కదా. సో పెంటా అంటే 5, ట్యూక్ అంటే పుస్తకాలు, అంటే పంచకాండ. పర్ఫెక్ట్ గా పెంటాట్యూక్ అంటే తెలుగులో పంచకాండ. హిబ్రూలో తోరాకి ఈక్వలెంట్ వాడు పెంటాట్యూక్ గ్రీక్ లో. వేసినాను పెంటగాన్ అలా. ఓకే, ఏంటి సార్ ఇది 1వ అధ్యాయం ఏం చెప్తుంది మనకి నిర్గమాకాండం అని అంటే సింపుల్. ఆది కాండానికి నిర్గమాకాండానికి ఒక తేడా చెప్తాను. ఒకే ఒక్క థీమ్ లో ఆది కాండానికి నిర్గమాకాండానికి ఒక తేడా చెప్తాను. ఆది కాండం, నిర్గమాకాండం ఒక తేడా. తేడా ఏంటంటే ఆది కాండం నిండా గుడ్రాలు, నిర్గమాకాండం నిండా చూడాలి. సింపుల్ సింపుల్. సారా గుడ్రాలు, సారమ్మ గుడ్రాలు. గుడ్రాలు అంటే చివరిగా కదా, లేటు వయసులో పిల్లని కనిందన్న. మీకు గుడ్రాలు అంటే చచ్చిపోయేదా గుడ్రాలు అంటే కదా, గుడ్రాల గాథలు ఎక్కువ అనమాట. అది కన్నా ఉంటే గుడ్రాలు. సారా గుడ్రాలు, రాహేలమ్మ గుడ్రాలు, రిక్కా అమ్మ గుడ్రాలు. ఎక్కువగా మనకు గుడ్రాలు కనపడతాయి. పిల్లలు లేడుతాం. ఆది కాండం అంతా పిల్లల కోసం ఎంపర్లాట. అంతేనా? మీరు ఆది కాండం చదవండి, పిల్లల కోసం ఎంపర్లాట. రాహేలమ్మ అయ్య బాబోయ్ నేను చచ్చిపోతానంట, ఎందుకంటే పిల్లలు లేరు అంటది. అప్పుడు యాకోబు అంటాడు, నేనేమన్నా దేవుడికి ప్రతిగా ఉన్నానా నీకు పిల్లలు అంటే ఎంపర్లాట. సారా అమ్మ పిల్లల కోసం అల్లాడిపోయింది, రిక్కా అమ్మ పిల్లల కోసం అల్లాడిపోయింది. అంటే 3 జనరేషన్స్ అల్లాడిపోయింది. అబ్రహాం గారి పిల్లల కోసం అల్లాడిపోయాడు, ఇస్సాకు పిల్లల కోసం అల్లాడిపోయాడు, యాకోబు రాహేలమ్మ ద్వారా పుట్టాల్సిన పిల్లల కోసం కూడా అల్లాడిపోయాడు. అంటే పిల్లల కోసం అల్లాడిపోవటం అనేది ఆది కాండంలో మనకి మెయిన్ థీమ్. ఓకే, నిర్గమాకాండం క్వైట్ ఆపోజిట్. పిల్లలు ఎక్కువైపోయాయి కదా. అంటే ఒక మాట చెప్పాలంటే తినడానికి తిండి లేని పరిస్థితి ఆది కాండం అనుకుంటే, కడుపు నిండా తిని ఎక్కువ పారేయాల్సిన పరిస్థితి నిర్గమాకాండం ఎంత అంటే, ఆది కాండంలో పిల్లలు లేక లబోదిబో అంటే
నిర్గమాకాండంలో పిల్లలు ఎక్కువైపోయి ఎక్కడ దాచిపెట్టాలో అర్థం కాని పరిస్థితి. అదే నిర్గమాకాండంలో ఏ పరిస్థితి వచ్చింది? పిల్లలు ఎక్కువైపోయారు. ఎంత ఎక్కువైపోయారంటే రాజులకి భయం వేసి అంత ఎక్కువైపోయారు. ఆది కాలంలోనే పూర్తిగా పిల్లలే లేకుండా అనావృష్టి అతివృష్టి. సింపుల్గా చెప్పాలి. నిర్గమాకాండం మనకి క్లియర్గా ఏం చెప్తుందంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎలా నెరవేరిందో చెప్తుంది. ఎలాగా? పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ అబ్రహాం గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలో జరిగింది. ఏంటి పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ అంటే నీ సంతానాన్ని ఇశ్రాయేలులా చేస్తానంటాడు. సో అది ఎలాగా ఇశ్రాయేలులా ఎలాగయ్యారు? మెంబర్స్ ఎంత పట్టలేనంత సంఖ్యగా వీళ్ళు ఎలా మారారు అని స్టార్టింగ్ వాగ్దానాన్ని దేవుడు ఎలా నెరవేర్చుకుంటూ వచ్చాడు, ఇబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఎలా ఫుల్ఫిల్ చేశాడు నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎలాగా సింపుల్. ఇదిగోండి, రాజులు భయపడేంత విస్తరణ. 10వ వచనం. రాజులు భయపడేంత విస్తరణ. ఎంత విస్తరణ అంటే వీళ్ళ జనాభా తగ్గుదల కోసం ఫరో గాడికి తలకాయ నొప్పి అయిపోయింది. వీళ్ళంతమంది జనాభా ఎక్కువైపోయారు. అర్థమైందా? జనాభా పెరుగుదల కోసం వీడు ఒక ప్లాన్ రచించాడు. పెరుగుదల జనాభాని అరికట్టడం కోసం వీడు ఒక ప్లాన్ రచించాడు. ఎవరు? ఏంటా ప్లాను? వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమించారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ మధ్య ఇరాన్ లో మోరల్ పోలీసింగ్ అని ఒకటి వచ్చింది, గుర్తుందా? మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటారా? కరెంట్ అఫైర్స్ అంతకుముందు అలీ ఖమేనీ ఉండేవాడు కదా. అలీ ఖమేనీ మొన్న మళ్ళీ చంపేశారు కదా ఈ ఇజ్రాయిల్. అలీ ఖమేనీ గారు మోరల్ పోలీసింగ్ పెట్టాడు. ఎందుకు మోరల్ పోలీసింగ్ పెట్టాడు? ఆడవాళ్ళ బొక్క వేసుకున్నారా లేదా, ఆడవాళ్ళ జుట్టు బయటకు కనపడుతుందా లేదా. అప్పుడు ఒక అమ్మాయిని కుర్దిష్ అమ్మాయిని కూడా చంపేశారు. ఇలానే అలీ ఖమేనీ గారు ఎంత నియంతృత్వం చూపించాడో ఇరాన్ లో, అంతకు 1000 నియంతృత్వం ఫరో గాడు అధికారుల్ని. ఏంటి అధికారులు? వీళ్ళకి వెట్టి పనులు చేయిస్తున్నారా లేదా, వీళ్ళ చేత బండ పనులు చేయిస్తున్నారా లేదా అని అది చేయించడం కోసమే అధికారులను పెట్టేవాడు. వీడికి ఏంటి లాభం? ఇప్పుడు జనాలు విస్తరిస్తున్నారు అనేది ప్రాబ్లం. ఫరో గాడి ప్రాబ్లం ఏంటి? జనాభా. దానికి వాడు ఎత్తుకిన సొల్యూషన్ ఏంటి? వెట్టి పని. అదేంటి? వెట్టి పని చేస్తే జనాభా విస్తరించదా? ఆలోచించండి. వెట్టి పని చేస్తే జనాభా విస్తరించదా? ఇప్పుడు జనాలు ఎక్కువైతే సంతోషమేగా, నీకు పరిమిట్లు కడతారుగా. అర్థమవుతుందా? ఎందుకు వీళ్ళు భయపడ్డారు? ఇదిగోండి, ఎందుకు వీళ్ళు ఎంత భయపడ్డారంటే సింపుల్, శత్రువులతో చేరతారేమోనని భయం వేసింది. ఎక్కడ యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి, ఎందుకంటే ఆల్రెడీ అలా జరిగింది. యోసేపు గారి కాలంలో ఉన్న రాజు హెక్సాస్ రాజు, వాళ్ళు ఆసియా రూట్స్ ఉన్నాయి. యోసేపు గారి కాలంలో వచ్చిన రాజులు వేరండి. అందుకని ఇక్కడ తెలియని కొత్త రాజు అన్నాడు. చూడండి, ఇక్కడ యోసేపు ఎరుగని కొత్త రాజు అన్నాడు. అదేంటి యోసేపుడు ఎరుక్కపోవటం ఏంటి అంటే ఆ రాజ్యం వేరు, ఈ రాజ్యం వేరు. ఐగుప్తులో ఒక భయంకరమైన మార్పు వచ్చింది. అర్థమైందా? యోసేపు గారి కాలంలో ఉన్న రాజు హెక్సాస్ రాజు. యోసేపు గారి కాలంలో ఉన్న రాజుని హెక్సాస్ రాజు. వీళ్ళు వాస్తవానికి ఒరిజినల్ ఈజిప్షియన్స్ కాదు. వీళ్ళు హెక్సాస్ గారి కాలంలో ఉన్న రాజులు ఒరిజినల్ ఈజిప్షియన్స్ కాదు. వీళ్ళు ఆసియా డిఎన్ఏ కలిగి ఉన్న వీళ్ళు. ఆఫ్రికా డిఎన్ఏ కదా, ఆసియా డిఎన్ఏ కదా. ఇథియోపియన్స్ సపోర్ట్ తీసుకొని ఆ రోజుల్లో హెక్సాస్ రాజులు ఎలా పరిపాలించారంటే, ఇథియోపియన్స్ సపోర్ట్ తీసుకొని అక్కడ ఉన్న బానిస వర్గాలను ముందు పెట్టుకొని వాళ్ళని తమ పక్షాన చేసుకొని ఒరిజినల్ ఈజిప్షియన్స్ మీద యుద్ధం చేసి వీళ్ళు రాజులయ్యారు. హెక్సాస్ రాజు. వీళ్ళ దగ్గరే యోసేపు పనిచేశాడు. వీళ్ళు కొద్దిగా మంచోళ్ళే. వీళ్ళ దగ్గరే జోసెఫ్ పనిచేశాడు. అర్థమైందా?
వీళ్ళు హెక్సాస్ రాజులు, అది నేను చెప్పేది. వీళ్ళు హెక్సాస్ రాజులు. ఓకే, ఆల్రెడీ అలా జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈజిప్ట్ కథ డిఫరెంట్ గా ఉంటదిలేండి. మొదట్లో ఒరిజినల్ ఈజిప్షియన్స్ ఉండేవాళ్ళు రాజులుగా, ఒరిజినల్ ఐగుప్తీయులు ఉండేవాళ్ళు ఫరోలుగా. ఆ తర్వాత క్రీస్తుకు పూర్వం జోసెఫ్ గారి టయానికి ముందు ఆసియా డిఎన్ఏ కలిగిన హెక్సాస్ రాజులు పరిపాలించారు. ఇక్కడే జోసెఫ్ మనకు కనపడతాడు. ఆ తర్వాత మళ్ళా ఈజిప్ట్ లో తిరుగుబాట్లు జరిగి మళ్ళా ఒరిజినల్ ఈజిప్షియన్స్ వచ్చేసారు. అర్థమవుతుందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ తీసుకుంటాం. మీకు ప్రత్యేకంగా ఇరాన్ అయితే మీకు బాగా అర్థమవుతుంది అనుకున్నాను. 1979 వరకు కూడా 1979 వరకు కూడా పహ్లవీ ఎంపైర్ వాళ్ళని పరిపాలించింది ఇరాన్. 1979లో ఒక విప్లవం వచ్చింది. విప్లవం వచ్చి ఈ ఈ ఖమేనీ గారు ఉన్నారు చూసారా, ఇస్లామిక్ రిపబ్లిక్ పరిపాలించింది. ఒకవేళ మొన్న అమెరికా పడేసిన బాంబుల దగ్గర కనుక ఖమేనీ విప్లవం కూలిపోయి మరలా కనుక పహ్లవీ వస్తే ఎలా ఉండేది? రాలేదులేండి, అలా జరగలేదు. ఒకవేళ వస్తే ఎలా ఉండేది? మన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేశారు కదా ట్రంప్ గారు, ఇజ్రాయిల్ వాళ్ళు కూడా చేశారు కదా. ఆ వారంలో ఒకవేళ ఖమేనీ గారు పడిపోయి మళ్ళీ పహ్లవీ ఎంపైర్, పహ్లవీ షా కనుక వస్తే ఎలా ఉండేది? అలా కనుక వస్తే ఎలా ఉండేదో మీకు ఒక క్లారిటీ కనుక ఉంటే సరిగ్గా అలానే ఉండేది ఈజిప్షియన్స్ కూడా. ఈ మధ్యలో కాసేపు పరిపాలించారు చూసారు ఈ ఖమేనీ గాడులు. అలాగనే ఇక్కడ ఆసియా డిఎన్ఏ కలిగినటువంటి హెక్సాస్ రాజులు కొంతమంది పరిపాలించారు. ఆ కాలంలో జోసెఫ్ ఉన్నాడు. వీళ్ళ మీద తిరుగుబాటు చేసి మళ్ళీ ఒరిజినల్ ఈజిప్షియన్స్ ఫరోలు అయ్యారు కదా. అందుకని యోసేపు ఎవరో తెలియలేదా? అర్థమైందా? యోసేపుడైనను అతను చేసిన కార్యములైనను ఎరుగని కొత్త రాజు. అంటే ఎందుకు కొత్త రాజు? కొత్త రాజు అంటే ఇది కొత్త రాజు అంటే కొత్త రాజవంశం వచ్చిందని అర్థం. కొత్త రాజు అంటే అర్థం ఏంటంటే న్యూ డైనాసిటీ, కొత్త రాజవంశం వచ్చింది. ఆ కొత్త రాజవంశానికి గతంలో చేసిన మేలులు తెలియవు. ఇప్పుడు ఈ రోజున్న పిల్లకాయలు ఉన్నారు, మన జంజీ పిల్లకాయలు ఉన్నారు చూసేవా, వీళ్ళకి నెహ్రూ చేసిన మేలులు తెలియవు, సర్దార్ వల్లభాయ్ చేసిన మేలులు తెలియవు, కాంగ్రెస్ పార్టీ చేసిన మేలులు తెలియవు. ఎంతసేపటికి ఇప్పుడున్న వాళ్ళకి లేదు, నెహ్రూ పాకిస్తాన్ ఇచ్చేశారు, ఈ సన్నాసులు చూసింది లేదు, సచ్చింది లేదు. ఆ రోజున్న పొలిటికల్ ఎలా ఉందో వ్యాక్యూమ్ వీళ్ళకి తెలియదు. అలా నెహ్రూ చేసిన మేలులు, గాంధీ చేసిన మేలులు, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ చేసిన మేలులు ఈ రోజు ఎలాగైతే దేశద్రోహ పార్టీగా మార్చేశారో మన జంచి పిల్లకాయలందరూ కలిసి ఆ బీజేపీ గడి మధ్యలో పడిపోయి ఇక్కడ కూడా తెలియదు. ఒక కొత్త రాజవంశం పుట్టుకొచ్చింది. సో అప్పటి నుంచి వీళ్ళని బానిసలుగా చేశారు. ఎందుకంటే ఇది కారణం. యుద్ధము జరుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేస్తారు. ఎందుకంటే హెక్సాస్ రాజుల దగ్గర అదే జరిగింది. గతంలో నుంచి వాళ్ళు కొన్ని పాఠాలు నేర్చుకున్నారు. నేర్చుకొని ఇక అలా జరగకూడదు కనుక మనం వీళ్ళ విస్తరణ తగ్గించాలనేది కాన్సెప్ట్. అయితే వీడు విస్తరణ తగ్గించడానికి వెట్టి పనులు ఎన్నుకున్నాడు. ఎందుకు? జనాభా తగ్గడానికి, వెట్టి పనులకి లింక్ ఏంటి? జనాభా తగ్గడానికి వెట్టి పనులకి లింక్ ఏంటి అంటే సింపుల్. జనాభా తగ్గాలంటే ఏమవ్వాలి అని అందరికీ తెలుసు. పాపులేషన్ డిక్లైన్ అవ్వాలంటే ఏం జరగదు? భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపర్కం చేసుకోకూడదు, అంతే కదా. పిల్లలు పుట్టాలంటే భార్యాభర్తలు సెక్స్ చేసుకుంటేనే కదా పిల్లలు వచ్చేది. సో సెక్సువల్ యాక్టివిటీ అనేది జరగకూడదు వాళ్ళ మధ్య. అలా జరగకూడదంటే ఏం చేయాలి? అలిసిపోయి పనుకోవాలి. అలిసిపోయి పనుకోవాలంటే వెట్టి పనులు చేయించాలి. వెట్టి పనులు ఎందుకు చేయించాడంటే పొద్దునుంచి చేసి మగాడికి మోకాళ్ళ నొప్పులు పుట్టేసి, మగాడి కాళ్ళన్నీ పిచ్చుకొని నొప్పులు పుట్టేసి ఇంటికి వెళ్ళి
వాడు భార్యతో లైంగికంగా కలిసేంత పరిస్థితి లేదు. వెళ్ళంగానే అబ్బా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి, కాస్త కాళ్ళు వస్తావే అనాలి. అలా వెళ్ళంగానే భార్య కాళ్ళు వస్తాలి, వీడు కొనుక్కోవాలి. వీళ్ళిద్దరి మధ్య లైంగికంగా కలవకూడదు అనమాట వీళ్ళిద్దరు. అలా కలవకూడదంటే పనులు ఎక్కువ పెట్టాలి. పనులు ఎక్కువ పెట్టాలంటే వీటి పనులు చేయించాలి. ఓకే. సో వీడి ఆలోచన ఇది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు బాగా హెల్ప్ అయింది. ఓకే. ఇదిగోండి వీడి ఆలోచన. ఈ ఫారో గాడి యొక్క ఆలోచన. ఈ ఫరో గాడి యొక్క ఆలోచన ఏంటంటే ఇది వీళ్ళు బెడ్ మీద ఒకళ్ళనొకళ్ళు కలుసుకోకూడదు. వీళ్ళు మంచాల మీద అటొకళ్ళు ఇటొకళ్ళు తిరిగి పనుకోవాలి, అలసిపోవాలి. ఇంటికి వెళ్ళి సెక్స్ చేసుకునేంత ఛాన్స్ వీళ్ళకి మనం ఇవ్వకూడదు, అలసిపోవాలి. అంటే వాళ్ళ ఇలా అలసిపోయి వీళ్ళు ఇలాగైపోతే ఎక్కడో అక్కడ కుప్పకూడిపోతే వెట్టి పనులు చేసుకొని ఓపిక లేకుండా, ఓకేనా, నీరసం వచ్చేసి ఇలా దిగాలుగా పడిపోయి శక్తి లేక ఇంటికి వెళ్ళి ముద్ద అన్నం తిని ఎప్పుడెప్పుడు కొనుక్కుందామా అనే థాట్ లోనే ఉండాలి. పొద్దు నుంచి పని చేసి వచ్చిన వాళ్ళకి అదే కదా థాట్ ఉండేది. అలాగా వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ పడక గదిలో ఆవిడ లెఫ్ట్ ఈ రైట్ కొనుక్కోవాలి. ఓకే. ఇలా పనుకోవటం ద్వారా వీళ్ళ మధ్య సెక్స్ అనేది జరగదు. ఇలా సెక్స్ అనేది జరగకపోవటాన్ని బట్టి జనాభాను నియంత్రింపబడదు. అది వీడి కాన్సెప్ట్. ఎవరి కాన్సెప్ట్? ఫరో గాడి యొక్క కాన్సెప్ట్. ఓకే. అందుకని వారి ప్రాణాలను విసిగించాడు. మీకు ఇది అర్థమైతేనే, మళ్ళా చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్పినవి మీకు బాగా అర్థమైతేనే మీకు ఆ 10 సూచక్రియలు ఎందుకో అర్థమవుతాయి. 10 సూచక్రియలు చేశాడు కదా మోషే. ఆ 10 సూచక్రియలు ఎందుకు మీకు ఇది అర్థమైతేనే అర్థమవుతాయి. ఇవన్నీ మీకు అర్థం కాకపోతే మోషే చేసిన 10 అద్భుతాలు మీకు అర్థం కావు. ఓకేనా? ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఫరో గాడు ఏం చేశాడు? యూదుల పడక గది మీద బ్యాన్ చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే యూదుల పడక గది మీద కత్తి పెట్టాడు. పడక గది గుర్తుపెట్టుకోండి. యూదుల పడక గదిని వీడు లక్ష్యంగా చేసుకొని ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఏంటి వీడి లక్ష్యం ఏంటి? యూదుల పడక గది. యూదులంటే ఇశ్రాయేలీలు అనుకోండి. ఇశ్రాయేలీల పడక గదినే లక్ష్యంగా, వాళ్ళ పడక గదినే వాడు టార్గెట్ గా చేసుకొని ఇవన్నీ చేస్తున్నాడు పనులు. ఓకే. ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. వాళ్ళ పడక గది అనే ప్లాన్ ఫెయిల్ అయింది. అప్పుడు వీడు ఏం చేశాడంటే పడక గదిలో వీడు ఎంత వెట్టి చాకిరి చేయించినా వాళ్ళకి దేవుడు ఎంత శక్తిని ఇచ్చాడంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళా వాళ్ళ యొక్క సంసార ధర్మంలో కలిసి అంత శక్తిని దేవుడు వాళ్ళకి అంత ఓపికని ఇచ్చాడు. సో మగ పిల్లలు ఎక్కువైపోయారు. సో అప్పుడు ప్లాన్ బి, వాడు ప్లాన్ బి, నెక్స్ట్ ప్లాన్ బిలోకి వెళ్ళాడు. ప్లాన్ బి ఏంటంటే మగ పిల్లని బతకనియొద్దని చెప్పి మంత్రసానుడికి ఆజ్ఞాపించాడు. ఇది వాడు ప్లాన్ బి. ఇక ఆ ప్లాన్ బిలో భాగంగా నదిలో పడేశారు వాళ్ళందరినీ. ప్రతి కుమారుడిని ఎక్కడ పడేశారు? నైలు నదిలో పడేశారు. తెలిసిందే కదా మీకు. పుట్టిన ప్రతి కుమారుడిని ఎక్కడ పారవేయుడి? నైలు నదిలో పారవేయి. ఓకే. మనకి ఒకటి పడక గది, జాగ్రత్తగానండి. 1వ అధ్యాయం వాడి టార్గెట్ ఒకటి పడక గది, 2వది నైలు నది. ఒకటి గది, 2 నది. బాగుంది కదా? వాడి టార్గెట్ ఒకటి గది, 2 నది. ఓకే. ఈ 2 లక్ష్యాలు ఫరో గాడి దగ్గర మనకు కనపడతాయి. ఎక్కడ? 1వ అధ్యాయం. గుర్తుపెట్టుకోండి, పాయింట్లు గుర్తుపెట్టుకోండి. దెబ్బకు దెబ్బ ఎలా జరిగిద్దో మీకు అర్థమైంది. రైట్? ఇక 2వ అధ్యాయం అంటారా? 2వ అధ్యాయంలో ఏముంది మనకి?
సింపుల్. 40 ఏళ్ల పాటు మీరందరూ తెలుసు కదా సెకండ్ చాప్టర్ అంతా యొక్కెబెదు, అమ్రాము చదువుంటారు కదా, ఈ రోజులు చదువుంటారు కదా. నేనేముంది ఇక్కడ కొత్తగా చెప్పడానికి అలా చదువుతున్న స్టోరీ. ఆ తర్వాత ఆయన ఆర్పులో పెడతారు మోసెస్ని, నైలు నదిలో విడిచిపెడతారు. ఫరో కుమార్తె వస్తుంది, ఫరో కుమార్తె అడాప్ట్ చేసుకుంటది. ఆ తర్వాత ఆయన పెరిగి పెద్దోడు అవుతాడు, సకల విద్యలు అభ్యసిస్తాడు. అభ్యసించిన తర్వాత హిబ్రీ దాసుని ఒక వ్యక్తి ఇబ్బంది పెడతాం చూస్తాడు, ఒక ఈజిప్షియన్ చంపి పాతేస్తాడు. మీకు ఈ 2వ అధ్యాయంలో ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను అడగండి. ఈ 2వ అధ్యాయంలో మీకు బుర్రకందని పాయింట్లు ఏమైనా ఉంటే జస్ట్ అలా కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. కొంతమంది నిన్న ఒక తమ్ముడు అడిగింది, నేను అది కూడా లేవనెత్తాను, మీకు ఎవరికైనా డౌట్ ఉందేమో. ఆ డౌట్ ఏంటంటే, అన్న ఫరో గాడు హెబ్రీ పిల్లలందరినీ చంపన్నాడు కదా, హెబ్రీల పిల్లలందరినీ. మరి ఫరో కుమార్తె దత్తత తీసుకుంటే మరి ఫరో ఏమండా, ఫరో గాడు ఏమండా, మరి వాళ్ళ కూతురు ఏంది నువ్వు నేను చంపని చెప్తే నువ్వు దత్తత తీసుకున్నావు అనేది ఇక్కడ తీసుకొచ్చావు ఏమండా అనే ఒక అనుమానం తమ్ముడు రైజ్ చేసి. అలాంటి అనుమానాలు మీకు ఏమైనా ఉంటే నన్ను అడగండి కామెంట్స్. ఏమో మోసెస్ తల్లి ఆయనకు బోధించిందా? అలా ఏం లేదులే, వాళ్ళందరూ ఈజిప్షియన్స్ కదా. ఇక్కడ విషయం ఏంటంటే, రాజకుమార్తెలకి ప్రత్యేకమైన చట్టాలు ఉండే ఆ రోజుల్లో. ఐగుప్తీయులు రాజకుమార్తెలకి చాలా పెద్ద హోదా వేసేవాళ్ళు. ఎంత పెద్ద హోదా అంటే, ఆ రోజున చట్టాల ప్రకారం ఫరో కుమార్తెలకు ఉన్న హక్కులు కొన్ని ఉన్నాయి. వాళ్ళ హక్కులు ఏంటంటే, ఫరో కుమార్తె యొక్క హక్కులు ఏంటంటే, వాళ్ళు ఎవరినైనా సరే దత్తత తీసుకుంటాము అని అంటే, వాడు ఎవడైనా సరే వాడి జాతి లేకుండా ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సిందే ఫరోలు. అది ఫరో కుమార్తెలకు ఉన్న హక్కు ఆ రోజుల్లో. ఫరో కుమార్తెలకు ఇచ్చిన విలువలు. ఒక్కొక్క కల్చర్ లో ఒక్కొక్కరు కొన్ని హక్కులు మనం ఇస్తాం. అలా వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులు ఏంటంటే, ఫరో కుమార్తె అనే ఈవిడ నిర్ణయాలకి లోబడి ఉండాలి, లేదంటే ఎదురు చెప్పకూడదు ప్రతిదానికి. సో అక్కడ ఫరో కుమార్తెకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్లో దత్తత తీసుకోవడం ఒక హక్కు, ఎవరినైనా దత్తత తీసుకొచ్చారు. మనకి జోసిఫస్ ఫ్లేవియస్ నాకు గుర్తు వస్తుంది ఆ సంఘటన. జోసిఫస్ ఫ్లేవియస్ ఆయన స్టోరీ అంటే ఇది బైబిల్లో ఏం జరగలేదు. ఇప్పుడు జోసిఫస్ నేను ఏదైతే కోట్ చేస్తున్నానో అది బైబిల్లో ఏమీ లేదు, జస్ట్ ఒక ఇల్లుస్ట్రేషన్. యూదుల యొక్క నమ్మకం గురించి మాట్లాడుతున్నాను. ఇంట్రెస్ట్ గా ఉంటది కానీ టైం కిల్ అవుతుంది. బట్ నేను ట్రై చేస్తాను. మనకి యూదుల సాంప్రదాయం, నేను ఇజ్రాయిల్ వాడనని ఎలా తెలుస్తుంది? తెలియటం ఏముందమ్మా, కింద సుత్తి చూస్తే అర్థమైపోయింది. అర్థమవుతుందా? తాను ఇజ్రాయిల్ వాడిని నాలెడ్జ్ ఏంటంటే ఆయనకి సుంతి చేపిస్తారు కదా యూదులకి. ఆ మగకి అర్థమైపోయింది, సుంతి ఎవరికి చేపించాడో చూస్తే అర్థమైపోయింది. అలా ఇంకోటి ఏంటంటే, ఆయన పెరిగిందే వాళ్ళ అమ్మ దగ్గర, యొక్కెబెదు దగ్గరే కదా పెరిగింది. ఫరో కుమార్తె 2వ అధ్యాయంలో తీసుకెళ్లి ఎవరి దగ్గర పెంచింది, ఎవరు పాలు ఇచ్చి ఎవరు పెంచారంటే యొక్కెబెదే. మన వాళ్ళ అమ్మ చెప్పుండిద్ది వీళ్ళు. సో ఆయన అర్థం ముందుకెళ్ళి వస్త్రహీనుడే చూసుకున్నా అర్థమైపోయింది ఆయనకి తాను ఇజ్రాయేలీయుడని. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కల దగ్గరే పెరిగాడు, పెరగటం అంతా వాళ్ళ దగ్గరే పెరిగాడు. కేవలం ఇవిడ దత్తత కుమారుడు అంతే. యొక్కెబెదే పెంచింది కదా 2వ అధ్యాయం. సో ఈజీగా తెలిసిపోతాడు, పెద్ద అన్బిలీవబుల్ సంఘటన ఏమీ కాదు. ఓకేనా? 3 నెలలే ఎందుకు దాచారు? 3 నెలలే ఎందుకు దాచారు కదా, 3 నెలలు దాచేంత శక్తి వాళ్ళ దగ్గర తర్వాత లేకపోతే 3 నెలలే ఎందుకు దాచారనేది కాన్సెప్ట్ కాదు, కానీ 3 నెలల వరకు దాచేంత తెలివితేటల శక్తి వాళ్ళ దగ్గర అంతకుమించి దాచలేకపోయారని అర్థం. ఇప్పుడు 1 నెల రోజులకు సరిపడా సామాగ్రి మన ఇంట్లో ఉన్నాయి అంటే అర్థం ఏంటి, అంతకుమించి లేవన. ఓకేనా? మీకు ఇక్కడ చెప్పాలనిపిస్తుంది కానీ నాకు మన టైం కిల్ అయితే ఆలోచిస్తున్నాను. యూదుల సాంప్రదాయం దగ్గరికి వెళ్తాను. ఓకే, మీకు జాగ్రత్తగా వినండి. మీకు మళ్ళీ బయట ఎవరు చెప్పరు, బయట మీకు ఎవరు చెప్పరు, అది నేను చెప్తుంది. మీరు జాగ్రత్తగా వినండి. యూదుల సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నాను. యూదుల సాంప్రదాయం దగ్గర మనకేం చెప్తుందంటే, మోషే పుట్టినప్పుడు ఒక
ఆకాశంలో ఒక నక్షత్రం వచ్చిందట. ఒక నక్షత్రం. అకార్డింగ్ టు జూయిష్ ట్రెడిషన్ మాట్లాడతాం. ఓకే. ఒక నక్షత్రం పుట్టిందట. ఒక రక్షకుడు, ఇశ్రాయేలీయుల్ని రక్షించే ఒక రక్షకుడు, బానిసత్వం నుంచి ఇశ్రాయేలీని రక్షించే ఒక రక్షకుడు పుట్టాడు అని వచ్చి ఉదయించింది. ఆ నక్షత్రం కొంతమంది మోషే వచ్చారని నమ్ముతారు. ఇప్పుడు మోషే గారి తల్లి దగ్గరికి వచ్చారని యూదులు నమ్ముతారు. మాట గాని వాళ్ళ ఓరల్ ట్రెడిషన్స్ లో గాని ఇప్పటికీ ఈ యొక్క థాట్ వాళ్ళకు ఉంది. ఏ థాట్? మోషే పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది, మోషే పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు, కొంతమంది జ్ఞానులు వచ్చి చూశారు మమ్మల్ని విడిపించి ఒక రక్షకుడు వచ్చాడని అనే ఒక థాట్ ఇశ్రాయేలీలో ఉంది. అర్థమవుతుంది? ఎప్పుడుంది? యేసు ప్రభు వారు పుట్టక ముందు నుంచే వాళ్ళకి థాట్ ఉంది. కొత్త నిబంధనతో సంబంధం లేదు అసలు ఈ థాట్కి వాళ్ళకి. మత్తయిగా అసలు యేసు ప్రభు వారు పుట్టక ముందు నుంచే వాళ్ళకి ఒక ఓరల్ ట్రెడిషన్ ఉంది. యూదుల్లో 2 తోరాలు ఉంటాయి. రిటర్న్ తోరా, ఓరల్ తోరా. రిటర్న్ తోరా, ఓరల్ తోరా. ఓరల్ తోరా అంటే మౌఖికంగా నోటి నుంచి నోటికి వచ్చినటువంటి సాంప్రదాయం. ఓకేనా? మనకు మత్తయ్య గారు ఎందుకు దాన్ని అంత స్పెసిఫిక్ గా అనుమానం అని ఒక టైప్ ఆఫ్ స్టోరీని నరేట్ చేశాడు జోసిఫస్. పడుండిద్దని చెప్పా, అది నమ్మమని నేను చెప్పట్లేదు. నేను కొన్ని కోట్ చేసేది ఎందుకంటే మీరు నమ్మమని కాదు, కొన్ని కోట్ చేసేది జస్ట్ అలా పడుండిద్దని చెప్పి కోట్ చేస్తున్నాను. ఓకే. 2వ అధ్యాయం మొత్తం కూడా ఏముంటదంటే అతను మోషే గారు బలప్రయోగం చేయడానికి ట్రై చేయటం, ఇవన్నీ కూడా మీకు ఉంటుంది 2వ అధ్యాయం. కీలు అని ఉంది కదా, ఎవరమ్మా అడిగింది? కీలు అంటే ఏం లేదు నాన్న, గమ్ము టైప్. కీలు అంటే లోపలికి నీళ్లు పోకుండా. ఓడకు కూడా కీలు రాస్తాడు ఓడకి. అదేనా కీలు అంటే? అంటే ఇప్పుడున్న తారు వేరులేడు. ఇప్పుడున్న తారు ఏంటంటే ఇప్పుడున్న తారు వేరు, అప్పుడున్న కీలు వేరు. కీలు అనేది భూగర్భంలో జరిగే ఒక జిగట పదార్థం. దాని మీద నీళ్లు పడితే నీళ్లు లోపలికి వెళ్లకుండా బయట గొడుగు లాగడం. గొడుగుకున్న గుణం ఏంటి? తామర పువ్వుకున్న గుణం. మన ఈ రోజుల్లో తామర పువ్వుపై నీళ్లు జరిగితే కింద పడిపోతాయి కదా, గొడుగు లాంటి గుణం. ఆ రోజుల్లో మట్టిలో దొరికే ఒక రకమైన జిగట పదార్థం. ఆ జిగట పదార్థం ఏం చేస్తా అంటే నీళ్లు లోపలికి వెళ్లకుండా కాపాడింది. అందుకని నోవా దగ్గర ఓడలో పెట్టేటప్పుడు ఇదే కీలు ఉపయోగించాడు. ఇక్కడ కూడా ఇదే ఆర్క్ కూడా ఇదే కీలు ఉపయోగించాడు. ఎందుకంటే ఇప్పుడు నైలు నదిలో వదులుతుంది కదా, ఆ పెట్టెకి మధ్యలో ఆ 2-3 పెట్టె రాదు కదా, వాటి చెక్కలు పెట్టి అలా కలపాలి కదా. అలా చెక్కను తయారు చేసినప్పుడు మొత్తం కీలు పోస్తారు. కీలు ఎందుకంటే లోపలికి నీళ్లు చొరబడదు. సో కీలు అంటే ఒక టైప్ ఆఫ్ జిగట పదార్థం. ఓకేనా? ఇప్పుడున్న కీలుకి అప్పుడున్న కీలుకి తేడా ఉంటుంది. 2వ అధ్యాయం సింపుల్ గా ఏం చెప్పట్లేనా? 2వ అధ్యాయం ఏం చెప్తుందంటే మోషేని దేవుడు ఎలా కాపాడాడు, ఆ తర్వాత మోషే పెద్దవాళ్ళైనప్పుడు ఐగుప్తు బుద్ధులు ఎలా అర్పించుకొని బలప్రయోగం ద్వారా తన హెబ్రీ జాతిని ఎలా రక్షించాలని చూశాడు. అంటే దేవుడు మోసెస్ లో ఒకటి చూశాడు. ఏం చూశాడంటే తన సాటి హెబ్రీని ఎలా రక్షించాలనే కాన్సెప్ట్ లో ఉన్నాడు మోషే. మీకు 2వ అధ్యాయం నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఎక్సోడస్ 2వ అధ్యాయం. ఇప్పుడు ఎలా ఉంటదంటే మనకి 2వ అధ్యాయం, ఇప్పుడు కొంతమంది బాక్సింగ్ ఆడాలని ఒక ఇది ఉంటుంది. బాక్సింగ్ ఆడాలని ఒకటి, కానీ వాళ్ళకి ప్రాపర్ గా సరైన కోచ్ ఉండడు. అప్పుడు ఏం చేస్తాడు ఆ కోచ్? వరే ఇలా కాదురా ఆడేది, ఇలా ఆడాలిరా అని చెప్పి ఆ కోచ్ ఏం చేస్తాడంటే తీసుకెళ్లి అతనికి అసలు స్కిల్స్ నేర్పిస్తాడు. అలానే జరిగింది ఇక్కడ. ఇదిగో ఆ జనులలో మోషే పెద్దవాడే జనుల యొద్దకు పోయి వారి భారం చూసిన అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడి కొట్టగా అతడు ఇటు అటు తిరిగి ఎవరు లేకపోగా ఐగుప్తిని చంపేసుకోవడం పాతి పెట్టాడు. అంటే ఫైనల్ గా 2వ అధ్యాయం మనకి ఏం చెప్తుందంటే హెబ్రీ జాతిని
రక్షించాలని తపన మోషేలో కనపడుతుంది. హెబ్రీ జాతిని రక్షించాలనే తపన మోషేలో కనపడుతుంది. ఒక హెబ్రీని రక్షించాలనే తపనతోనే చంపింది. కాకపోతే అతనుకున్న తపన మంచిది, కానీ ఎంచుకున్న మార్గం మంచిది. ఎంచుకున్న మార్గం ఏంటి? బలప్రయోగం. దేవుడికి ఇది నచ్చింది. ఇది నచ్చి తన జాతిని రక్షించుకోవాలనే తపన మోషేలో కనపడింది దేవుడికి. సో అందుకని మోషే నాయకుడిగా ఎందుకు ఎన్నుకున్నాడో అక్కడ మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఇంతమంది ఉండగా మోషేనే దేవుడు నాయకుడిగా ఎందుకు ఎంచుకున్నాడు అనే దానికి సమాధానం 2వ అధ్యాయం. ఎందుకు అంటే, ఒక హెబ్రీని రక్షించాలనే ఒక తపన, అహరోనుకి లేని తపన, ఇంకెవరికి లేని తపన ఒక మోషేలో కనపడతాం. కాబట్టి ఒక ప్రాపర్ గైడెన్స్ మోషేకి లేకపోవడం. ప్రాపర్ గైడెన్స్ లేక బలప్రయోగం ద్వారా వాళ్ళని రక్షించాలని ట్రై చేయి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇలా కాదు, నీ హెబ్రీను నువ్వే రక్షించు, కాకపోతే బలప్రయోగం ద్వారా కాదు, ఇదిగో నేను నీకు సపోర్ట్ చేస్తారా అని చెప్పి ఒక కోచ్ ఎలాగైతే ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా క్రికెట్ ఆడేవాడిని, ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా బాక్సింగ్ చేసేవాడిని ఎలాగైతే పిలుచుకొని అతనికి కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి ఎలా కొట్టాలో ఎలా గెలవాలో అని నేర్పిస్తాడో అలాంటిది అనమాట. సంథింగ్ ఓకేనా నాన్న? 2వ అధ్యాయం మొత్తం కూడా అక్కడ తీసుకెళ్తే ఆ గైడెన్స్ లో భాగంగానే అతను మిజ్జానే అంటాం. మిజ్జానే యాజకులకి 7 కుమార్తెలు ఉండటం, నీళ్లు చేతుకొని రావడం. ఆ రోజున నీళ్లు చేతుకొని రావటం అనేది చాలా అందరూ అక్కడ కలిసి కూడుకునే రచ్చబండ లాంటిది ఆ రోజున. రిబ్కామ కూడా అంతే కదా, ఆ తపన అంతేనా? అందుకనే చెప్పాడు ఆ తపన అదే. ఓకేనా? అప్పుడు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, అక్కడ ఉండటం, ఇదంతా కూడా 2వ అధ్యాయం సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా? 2వ అధ్యాయం కాన్సెప్ట్ లో దేవుడు మోషేలో చూసిన తపన, మోషేని ఎందుకు దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే సమాధానం నిర్గమాకాండం 2వ అధ్యాయం మనకి ఇస్తాం. ఇకపోతే 3వ అధ్యాయం. 3వ అధ్యాయం ఏంటి? ముండ్ల పొద కనుక ముండ్ల పొదలో దేవుడు ప్రత్యక్షం అవుతాడు. మీకు 10 ఆజ్ఞల దగ్గర నుంచి కొద్దిగా స్లో చేస్తాను ఈ బండిని. ఇప్పుడుదా కొద్దిగా స్పీడ్కి వెళ్తా, ఎక్కడ స్టాప్ చేయాలో అక్కడ స్టాప్ చేస్తాను బండిని. ఓకేనా? దేవుడు ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు కదా మనకి. అది దేవదారు ప్రాణుల దగ్గర సింహాసనాన్ని ఎంచుకోకుండా ఎందుకు ముండ్ల పొదని ఆయన ఎంచుకున్నాడు అంటే సింపుల్. ముండ్ల పొద అంటే ఐగుప్తు బానిసత్వం. ముండ్లు అంటే ఏంటి? ముండ్ల పొద అంటే ఏంటి? ఐగుప్తు బానిసత్వానికి సూచన. అంటే మీరు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నా సరే మీరు ఇంకా అలానే ఉన్నారు అని అంటే, నా ప్రజలు ఐగుప్తుని అగ్నిలో మండుచున్నారని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఇనప కొలి అంటాడు. అందుకని ఐగుప్తుని ద్వితీయోపదేశకాండంలో ఏమంటాడంటే ఇనప కొలి అంటే ఇప్పుడు మండుతూ ఉంటది. అదే దానికి సూచన అనమాట. నా ప్రజలు ఐగుప్తులో మండుతున్నారు, నేను వాళ్ళ మధ్య ఉన్నాను కాబట్టి వాళ్ళు ఇంకా నాశనం కాలేదనే విషయాన్ని తెలియజేశాడు ఇక్కడ. ఓకేనా? ఎందుకు అలా ప్రత్యక్షమయ్యాడంటే, నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను రా బాబు, అక్కడ కష్టాల్లో కూడా వాళ్ళ మధ్యలో ఉన్నాను. ముండ్లు అనేవి కష్టాలు. యేసుప్రభు వారి ఉపమానాల్లో కూడా చూడండి, ఒక విత్తనం ముండ్ల పొద మధ్యలో పడుతూ చూసి అంటాడు. ముండ్ల పొద మధ్యలో పడటం అంటే ముండ్లు అంటే కష్టాలు. ఓకే, అంటే ముండ్ల పొదలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే నీ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఓకే, ఆ ముండ్ల పొదలో మళ్ళీ అగ్ని ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ కష్టాల్లో నేనున్నా తోడుగా, అందుకనే వీళ్ళు చావలేదు. వాస్తవానికి ముండ్ల పొదలో అగ్ని ప్రత్యక్షం అయితే కాలిపోవాలి అగ్ని పొద, కానీ కాలిపోవాలి అంటే అర్థం ఏంటంటే ఆ కష్టాల్లో మీరు చచ్చిపోవాలి. వాస్తవానికి అసలు ఫరో దేవుడు పెట్టిన కష్టాలకు మీరు ఎప్పుడో చచ్చిపోవాలరా, మీరు అందరూ సూసైడ్లు చేసుకొని సావాలరా, కానీ మీరు ఇంకా సావలేదంటే అర్థం ఏంటంటే నేను మీ మధ్య ఉన్నా, అందుకని మీరు సావలా అని. ఆ బానిసత్వంతో వాళ్ళు ఇంకా బ్రతుకుండటానికి గల రీజన్ అనేది మోషే చెప్పాడు. మోషేకి దేవుడు చెప్పాడు. ఇది 3వ అధ్యాయ సారాంశం. ఇక 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి నిదానంగా ఏమైందంటే కర్రని పావుగా మార్చడం. నేను మీకు చెప్పాను, కర్రని పావుగానే ఏనా అంటే డ్యూటరానమీలో ఒక ప్రవక్త వస్తాడని ఉంది కదా, జాన్ 1:2 చెప్తానన్నా. ఆయన హాస్పిటల్స్ లో తేలుద్దాం. ఓకేనా? ఆయన హాస్పిటల్స్ లో తేలుద్దాం. ఓకే, తర్వాత అతను ఈజిప్ట్కి రావటం, ఈజిప్ట్కు వచ్చిన తర్వాత కర్రని కింద పడేయటం, పావుగా మార్చటం ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. ఓకే, ఎందుకు పావుగానే మార్చాడంటే మీకు గతంలో చెప్పా, ఇక్కడ యురేయస్ అనేటువంటి వ్యాడ్జెట్ అనేటువంటి పాము ఉంటది ఫరోకి. అంటే ఫరోని కాపాడేది పాము అని వాళ్ళకి పాములో వాళ్ళు పెద్ద పెద్ద పురాణాలు అందుకున్నారు.
మైథాలజీస్ ఉన్నాయని చెప్పా కదా పాముకి. సో ఆ పాముని మోసే కర్ర పాము అనేది మింగేయడం ద్వారా దేవుడు సార్వభౌమాధికారం వాళ్ళకి ఓకే 4వ అధ్యాయం ఇదంతా. మోసే నువ్వు నీ కర్రని కింద పడే అది పాముగా మారుతుంది. ఇప్పుడు ఆ పాము తోకను పట్టుకొని పైకి లేపంటాడు. ఏ పామునైనా పట్టుకోవాలంటే తలకాయ పట్టుకోవాలి కదా. మామూలుగా ఏ పామునైనా పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకుంటారు? పామును పట్టుకోవాలంటే ఇప్పుడు మీరు ఉన్నారండి, పామును పట్టుకునే వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారు చెప్పండి, నాకు కామెంట్ చేయండి. పామును పట్టుకోవాలనుకునే వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారు? బ్లాక్ మ్యాజిక్ గురించి చెప్తానండి, బ్లాక్ మ్యాజిక్ గురించి రేపు చెప్తాను, నో ప్రాబ్లం. ఓకే, పామును పట్టుకునే వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారు? సాధారణంగా ఇక్కడ పట్టుకుంటారు, తలకాయ దగ్గర, టైల్ దగ్గర. టైల్ దగ్గర పట్టుకోరు తల్లి, టైల్ దగ్గర పామును పట్టుకుంటే కాటేస్తుంది మ్యాక్సిమం. ఇక్కడ పట్టుకుంటారు పోరలు. కానీ మాక్సిమం దేవుడు దానికి ఆపోజిట్ లో చెప్పాడు. ఏమన్నాడంటే తోకను పట్టుకో అన్నాడు. మామూలుగా ఏ పామునైనా పట్టుకోవాలంటే తలకాయ పట్టుకోవాలి కదా. కానీ తోక పట్టుకుంటే అది వెనక్కి తిరిగి కాటేస్తుంది. కానీ దేవుడు తోక పట్టుకోమన్నాడు. దీని అర్థం ఏంటంటే మోషే ఐగుప్తులో ఉన్న ఫరో పెద్ద సర్పం లాంటాడు. వాడు పైన ఇట్లా సర్పం పెట్టుకున్నాడు కదా, వాడు అధికారం సర్పం కదా. వాడి కిరీటం మీద పాముని చూసి నువ్వు భయపడవద్దు. వాడిని ఎలా పట్టుకొని నీకు ఇస్తా. ఐగుప్తు దేవుళ్ళందరూ నా చేతిలో ఒక కర్ర లాంటోడు అని దేవుడు మోషేకి ఇచ్చిన భయంకరమైన ధైర్యం అది. అంటే అర్థం ఏంటి అంటే తోకను పట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే నీ లెక్క చేయట్లేదని అర్థం. ఇప్పుడు సింపుల్ అండి, పాము తలను పట్టుకున్నాడంటే అర్థం ఏంటంటే అది అమ్మది కాటేసిద్దేమో అని భయపడుతున్నాడని అర్థం. కదా, పాము తలకాయని ఎప్పుడు పట్టుకుంటావు అంటే అది కూరలు వచ్చి కాటేసిద్దేమో, అమ్మో కాటేస్తే నేనేమైపోవాలి అనుకున్నప్పుడు పట్టుకుంటావు తలకాయ. తోకను పట్టుకోమంటే అర్థం ఏంటి? తోకను పట్టుకుంటే అర్థం ఏంటంటే కాటేసిన అది నేను పేకలేదులే పోరా అని. అర్థమైందా మీకు? అర్థమైందా? అలా అంటే దాని అర్థం ఏంటంటే ఫరో గారిని నేను పేకలేడు అని, నేను పేకలేదులేరా అని అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేర్ గిల్స్ గారు తెలుసు కదా. బేర్ గిల్స్ నేను జస్ట్ ట్రై చేస్తాను. ఇదిగోండి, జస్ట్ నేను ట్రై చేస్తాను మీకు జస్ట్ చూపించడం కోసం. పామును ఎక్కడ పట్టుకుంటారు అని చెప్పడం కోసం నేను ట్రై చేస్తాను. నెట్ సరిగ్గా పనిచేయట్లేదు మనకి ఇక్కడ. నెట్ సరిగ్గా పనిచేయట్లేదు మనకి ఇక్కడ. బట్ నేను రేపొద్దున ఇంకొద్ది క్లారిటీగా చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అంటే పాముని పట్టుకునే విధానం ఇలా పట్టుకుంటారు. బేసికల్ గా పాముని ఇలా పట్టుకుంటారు. ఎలా పట్టుకున్నారు కనపడుతుంది నాన్న? పాముని ఇలా పట్టుకుంటారు కదా బేసికల్. పాముని ఇలా పట్టుకుంటారు. ఎందుకు ఇలా తల దగ్గర పట్టుకుంటారు అంటే తల దగ్గర విషయం ఉంటుంది. ఆ విషయం చిదితే తను చచ్చిపోతాడని ఒక భయం ఉంటుంది. సో ఆ భయం ప్రకారంగా ఏంటంటే పాముని ఇలా పట్టుకుంటాం, తలకాయ దగ్గర పట్టుకుంటాం. బేసికల్ గా ఎవరైనా తలకాయ దగ్గర పట్టుకుంటారు పాము. కానీ దేవుడు మోసెస్కి విచిత్రంగా ఏం చెప్పాడంటే నువ్వు తోక దగ్గర పట్టుకో అన్నాడు. తోక దగ్గర పట్టుకో అన్నాడు. ఒక్క నిమిషం అన్నాడు. మనం ట్రై చేద్దాం. ఇప్పుడు ఏం చూద్దాం మనం, ఓకేనా? ఎందుకు తోక దగ్గర పట్టుకోమన్నాడంటే అది నిన్ను కాటేయదు, దానికి అంత సీన్ లేదు. అది కాటేసినా సరే నేనున్నాను పో. ఇదిగోండి ఇక్కడ నేను ఇంకోటి చూపిస్తున్నాను. అంటే దేవుడు ఏం చేశాడంటే క్వైట్ ఆపోజిట్ లో చేయమంటున్నాడు. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం అంతా ఒకలా ప్రవర్తిస్తే నువ్వు ఇలా ప్రవర్తించుకు, నువ్వు కొద్దిగా డిఫరెంట్ గా ప్రవర్తించు అని. కాస్త క్లారిటీ లేదు, బట్ అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? ఇదిగోండి
అంటే అందరూ ఇక్కడ పట్టుకుంటుంటే నువ్వు ఆపోజిట్ లో ఇక్కడ పట్టుకో అన్నాడు. అదేంటి ఆపోజిట్ లో ఇక్కడ పట్టుకుంటే ఇది వచ్చి కాటేసిద్ది కదా అంటే దాని అర్థం ఏంటంటే నేనున్నాగా నువ్వు అలా పర్వాలేండి నేను చేయలేడు మోసే ఆ బావును పట్టుకోవాలి నేను ఏమైనా బీగిద్దేమో చూస్తా నేను గట్టిగా మాట్లాడాలంటే ఇది దేవుడి యొక్క డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావం అనమాట. గిడియన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే అంటాడు, అయ్యా 10,000 మంది కావాలయ్యా వీళ్ళందరినీ తెలవడానికంటే 300 మందిని పంపిస్తాను ఇక తక్కువ అని అంటాడు. అంటే దేవుడి యొక్క డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావం. ఆ డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావంతో ఏం చెప్తాడంటే మనకి 4వ అధ్యాయంలో దేవుడు చేసేది ఏంటంటే మోషేకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. నువ్వు భయపడవు, నేను వెనకున్నా, నువ్వు భయపడవు, నేను వెనకున్నా, నువ్వు తోకను పట్టుకో. అది 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 ఏం చేసిద్దు నేను చూస్తాను బాధ నువ్వు బాధ నేనున్నా నీ బాధ నువ్వు భయపడబాకు నువ్వు బాధ. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇదనమాట. తోక పట్టుకుంటే వెనక తిరిగి కాటేస్తుంది కదా, కానీ దేవుడు తోక పట్టుకున్నాడు ఎందుకంటే ధైర్యం. ఇదిగోండి మోషేకి ఇచ్చినటువంటి భయంకరమైన ధైర్యం అది. ఫరోను ఎదుర్కోబోతున్నాడు కదా, అమ్మో ఆ రోజు ఫరో అంటే ట్రంప్ గాడంతతో సమానం. ప్రపంచాన్ని ఎదిరించిన ట్రంపులు అంటాడు ఆ రోజుల్లో ఫరో. ఈరోజు ట్రంప్ ఎలా మోడీయే గడగడగడగలు ఆడుతున్నాడు, ట్రంప్ గారు టారిఫ్లు ఆడతాడంటే. మోడీ గాడే గడగడగడలు ఆడుతున్నప్పుడు ఆఫ్టర్ ఒక బానిస కుటుంబంలో నుంచి వచ్చిన మోషే ఎదిరించాలంటే ఎంత ధైర్యం ఉండాలా. అలాగా. సో 4వ అధ్యాయం మొత్తం మనకి ఏం అర్థం అవుతుందంటే సేమ్ సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రజలు వస్తారు, మోషేని తిడతారు, సులభంగా ఉండదు. 5వ అధ్యాయం చెప్పి ముగిస్తాను నేను, ఓకేనా? 5వ అధ్యాయం చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయంలో ఏముందంటే దేవుడు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి 6వ అధ్యాయంలో కూడా కత్తులు డాళ్ళు ఇవ్వలేదు, కేవలం తన పేరు గురించి డీప్ సీక్రెట్ చెప్పాడు అంతే. 6వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే వాళ్ళకి ధైర్యం కోసం డీప్ సీక్రెట్ చెప్తాడు. రేపొద్దున చెప్తారు 50 అనే పదం అసలు వాళ్ళకి ఎలా పరిచయం. మీరు ఇప్పటిదాకా కొద్దిగా డిఫరెంట్ గా అయినపోతున్నారు. ఇప్పటిదాకా మీరు బయట ఏమని వినుంటారంటే ఆ 10 అద్భుతాలంటే ఏదో కాదండి, 10 దేవుళ్ళపై ఆయన పెట్టినటువంటి ఇవి ఉంటాయి కదా, తీర్పుగా వాళ్ళ దేవతలకు తీర్పు తీర్చాడు, వాళ్ళ దేవతలు మీరు అది వినుంటారు కదా. కొద్దిగా డిఫరెంట్ గా ఉంది మన ఎక్సోడస్, కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఓకే, కనుక మొత్తానికి ఒక 5 అధ్యాయాలు మనం ఫినిష్ చేసుకున్నాం. 6వ అధ్యాయం నుంచి రేపు మనం నేర్చుకుందాం. 6వ అధ్యాయం తెగుళ్ళు. మీకు ఆది కాండం ఉన్నంత ఎక్కువసేపు నేను నిర్గమాకాండానికి తీసుకోను. నిర్గమాకాండం 3-4 రోజులు అవగొట్టేస్తా. ఐ థింక్ ఈ వీకెండ్ కల్లా అవగొట్టేస్తా. నిర్గమాకాండం మెయిన్ థీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు నిర్గమాకాండంలో ఏమైనా డౌట్లు కనుక ఉంటే, డాట్ కనెక్ట్ చేసే దగ్గర డౌట్లు ఉంటే ఎంఎస్ఎం అప్డేట్స్ వర్క్ షాప్ లో పెట్టండి, నేను వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తాను క్లాసెస్ లో. ఓకే, మళ్ళా చెప్తున్నా, నేనేమంటానంటే కాంట్రడిక్షన్స్ జోలికి వెళ్ళకండి, అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు కదా, నువ్వు తోకను పట్టుకోవాలి నిన్ను కాటేయదని, అంటే అది పెద్ద విషయం కాదు. అలాగే నేను కూడా మీకు చెప్పే కాంట్రడిక్షన్ పెద్ద విషయం కాదు. మీకు ఎందుకో పాపం కాంట్రడిక్షన్స్ చాలా బలంగా ఉన్నాయంటే అక్కడ 430, ఇక్కడ 400 నిన్న తమ్ముడు అడుగుతున్నాడు పాపం. గణతి పత్రికలో 430 అని ఉంది, ఆదికాండం 15లో 400 అని ఉంది. ఏంటన్నా ఈ గొడవ? అసలు మీ వాటిని పట్టించుకోవాలండి. అవి తోకను పట్టుకునే పాములు లాంటి సరదాగా పట్టుకొని ఆడుకోవచ్చు మనం. బైబిల్ ముందు నీకు అసలు బైబిల్ డాట్స్ కనెక్ట్ చేయటం వస్తే కాంట్రడిక్షన్ లేదు, ఊరకట్లా సరదాగా ఆడుకోవచ్చు, నవ్వుతూ ఆడుకోవచ్చు. కాంట్రడిక్షన్ పెద్ద విషయం. నేను ఎప్పుడు కూడా కాంట్రడిక్షన్స్ మీద ఫోకస్ చేయను, ఇవన్నీ నాకు పెద్ద విషయం కావాలి. డాట్స్ మీద మీరు ఫోకస్ చేయండి. ఇది పెద్ద, ఇదే అర్థం, ఇది అర్థమైతే ముందు మీకు బైబిల్ అర్థం. ఓకే, ఈరోజు క్లాస్ బేసిక్స్ మీకు అర్థమైనయా? ఆదికాండంలో వాడు ఎందుకు శ్రమ పెట్టాడు, ఆదికాండంలో వాడు పడక గది మీద ఎందుకు ఫోకస్ చేశాడు, కొత్త రాజు అంటే అర్థం ఏంటి, ఐగుప్తుని ఏసేపు ఎరుకని కొత్త రాజు అంటే అర్థం ఏంటి, ఐగుప్తు రాజు ఆయన ఎలా కొత్త గుర్తుపట్టింది, ఫరో కుమార్తె మరి ఇది తెచ్చుకుంటే ఫరో ఏమనలేదా, ఇవన్నీ క్లారిటీ. మొదటి వరకు ఎందుకు ఆయన బర్నింగ్ బుష్ లో ప్రత్యక్షమయ్యాడు, ఓకే, ఎందుకు ఆయన పాముని ఇందాక చెప్పాను కదా తోకను పట్టు, ఇంతవరకు బేసిక్ కాన్సెప్ట్స్ అర్థమైంది కదా మొదటి 5 అధ్యాయాల్లో. మీకు మొదటి అధ్యాయంలో ఇంకా బుర్ర గీక్కోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే అవి పెట్టండి, రేపు నేను యాడ్ చేస్తాను. ఓకే రైట్, జాగ్రత్త.
వీలైతే ఆదివారం కలుద్దాం మనం. చూద్దాం మీకు నీడ్స్ శనివారం అయితే కుదరకపోవచ్చు, కుదురుతుందో లేదో నేను మీకు అప్డేట్ చేస్తాను. ఉంటాను ఉంటున్నాను. బై. బీ గుడ్.